హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హౌజీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఇక్కడైతే మా హస్బెండ్ టమాటా రైస్ ప్రిపేర్ చేయమన్నారని దానికైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక ఆనియన్ 5 టమాటాస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం గీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి పలావ్ దినుసులు అయితే యాడ్ చేయండి. అవి కొంచెం వేగినప్పుడే ఆనియన్స్ కూడా వాటిలోనే వేసి వేగనియండి. మంచిగా మూత పెట్టండి, మంచిగా వేగుతాయి. నిన్న మాఘ పౌర్ణమి కదా, అందుకని సండే రోజు చికెన్ తెచ్చుకోలేదండి. కొంచెం అయితే వేగినాక అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయండి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలిదిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేగినాక ముందుగా పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేయండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, సరిపడినంత పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిదిప్పుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకోండి. ఆయిల్ పైకి తేలినాక కారము యాడ్ చేసుకొని బాగా కలిదిప్పుకొని గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కాసేపు ఉన్నిచ్చి తర్వాత రైస్ అయితే వేసేయండి. రైస్ అయితే వేసి మంచిగా మిక్స్ చేసి మంచిగా ఎక్కడా కూడా అన్నం లేకుండా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతే. కొన్ని ఆనియన్స్ కొన్ని కీరా పెట్టి సర్వ్ చేసేసాను నేనైతే. ఫైనల్గా ఇలా వచ్చింది. కొత్తిమీర లేదండి, సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. ఎప్పుడు చేసేదే, బట్ కొత్త ఏం లేదు, ఇంట్లో ఎప్పుడు చేస్తుంటాను, కానీ ఎవరికి టేస్ట్ చెప్పమని అడిగాను. ఎలా ఉందని, బాగుందని చెప్తున్నారు, సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.